वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरुन् वैष्णवांशा श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्वसे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिकाः कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి వైష్ణవ దివ్యదేశములు మరి క్షేత్రములు మహాక్షేత్రములు ధామములు తర్వాత తీర్థములు అనే అంశం పైన మరి 30 రోజులు ఏదైతే అధిక జ్యేష్ఠ పురుషోత్తమ మాసపు సందర్భంగా ఈరోజు మనము శ్రీ మధుర మీనాక్షి శ్రీ విల్లిపుత్తూరు అని పిలువబడే శ్రీ మీనాక్షి అమ్మవారి గురించి ఈరోజు మరి ఈ అధిక జ్యేష్ఠ పురుషోత్తమ మాస సందర్భంగా మనము ఈరోజు చెప్పుకుందాము. హరే కృష్ణ. భక్తులందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వైష్ణవులందరికీ ఇంకా ఈరోజు మనము మధుర గురించి మధుర అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మస్థానము మధుర. అంటే ఇది మధురై. ఇది కాబట్టి మధురై అని చెప్పేసి అంటారు. ఇది తమిళనాడులోని మరి ఒక జిల్లా పేరు కూడా ఇదే. జిల్లా కార్యస్థానం ముఖ్య పట్టణం కూడా ఇదే. దీని పూర్వనామము శ్రీవిల్లిపుత్తూరు. మరి ఇక్కడ వెలిసిన ఆ మీనాక్షి అమ్మవారు వచ్చేసి మరకత శిలతో ఆమె యొక్క విగ్రహము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పార్వతీదేవి యొక్క అవతారము ఆ మాత అంటే శక్తి రూపిణి. కాబట్టి మధుర మీనాక్షి అని చెప్పేసి అంటారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. అందులో మధుర రాదనమాట. లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యున్మే శృంఖలాదేవి చాముండి క్రమంచపట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహోద్యే ఏకవీరిక ఉజ్జయిన్యం మహాకాళీ పీఠికాయం పురుహోతిక ఓడ్యామం గిరిజాదేవి మాణిక్యే ద్రాక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశ్మీరేయ సరస్వతి అనే అష్టాదశ శక్తిపీఠాలు
అవి వేరుండగా ఇది శ్రీ మధుర మీనాక్షి అని చెప్పేసి అంటారు అమ్మవారికి. కాబట్టి ఈ అమ్మవారి యొక్క మరి అవతరణ ఎలా జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుందాము. ఇక్కడ మన ఇక్కడ పేరులోనే ఉందన్నమాట. అమ్మవారి పేరు మీనాక్షి అమ్మవారు. మీనాక్షి అమ్మవారు. కాబట్టి ఇక్కడ మీనా ప్లస్ అక్షి మీనాక్షి. మీనము అనగా సంస్కృత శబ్దం వచ్చేసి మీన అనగా చేప అని, అక్షి అనగా కళ్ళు అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క కళ్ళు చేపలాంటి కళ్ళు కలిగి ఉన్న మాత. ఇప్పుడు మనము ఇక్కడ కృష్ణుని ఏమంటామంటే గనక ఇక్కడ మనకు ఇక్కడ క్యాలెండర్లో ఉన్నారు కదా, ఇక్కడ ఎవరు ఇక్కడ గురువాయూరప్ప. కాబట్టి గురువాయూరప్పను మరి ప్రార్థించేటప్పుడు చెప్తారు కదా, మన ప్రార్థనలు చెప్తారనమాట. ఏం చెప్తామంటే గనక ఆ ప్రార్థనలో ఆ కృష్ణుడి యొక్క మరి కుంతి మహారాణి ప్రార్థన చెప్తారనమాట. ఆయన యొక్క కళ్ళు ఎట్లుంటాయంటే గనక ఆ కమలములు కానీ కళ్ళు కలిగిన వారు కృష్ణుడు అని చెప్పేసి అంటారు అనమాట. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ అమ్మవారి యొక్క కళ్ళు కూడా ఎలా ఉంటాయంటే గనక చేప లాంటి కళ్ళు కలిగిన అమ్మవారి ఇక్కడ అని చెప్పేసి అంటారు అనమాట. ఇక ముఖ్యంగా ఎందుకు చేప లాంటి కళ్ళు కలిగిన వాడు అని చెప్పేసి చెప్పారంటే గనక ఇక్కడ చేప తన పిల్లలను ఏదైతే చేప పిల్లలు ఉంటాయి కదా, తల్లి చేప ఏం చేస్తుందంటే గనక తన పిల్ల చేపలను కేవలము కంటి చూపుతోనే, కళ్ళతోనే ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మరి ఆలన పాలన చేస్తూ రక్షిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆకలి కొన్న తన పిల్లను మరి ఏ విధంగా మరి ఆలన పాలన చేస్తుందంటే గనక కేవలము తన ప్రేమతో తన పిల్లలను ఆ కళ్ళతోనే మరి ఆకర్షించి తన పిల్లలకు మరి భగవంతుడు గారు ఆ విధంగా కదా, భగవంతుడి యొక్క కంటి చూపు ద్వారానే ఇదంతా సృష్టి జరుగుతుందని చెప్పేసి మనము తెలుసుకున్నాం భాగవతంలో. కాబట్టి అటువంటి ఒక చేప, ప్రకృతిలో జీవి అయిన ఒక చేప ఎలాగైతే తన పిల్లలను ఎంతో మరి లాలన పాలన మరి ప్రేమ అనురాగాలతో ఎలాగైతే చూడగలదో, అటువంటి ప్రేమ అనురాగాలు లాలన పాలన చేసే రక్షించగలిగే అమ్మవారు, శక్తి కలిగిన అమ్మవారైన ఆ మధురైలో ఉండే అమ్మవారికి ఆ విధంగా మీనాక్షి అమ్మవారు అని చెప్పేసి ఆ విధంగా పేరు పెట్టడం జరిగిందనమాట. కాబట్టి చేపల వంటి కరుణామయమైన నేత్రాలు కలిగిన దేవి అని చెప్పేసి అందుకే మీనాక్షి అమ్మవారు అని చెప్పేసి అంటారు అమ్మవారిని. ఇక్కడ భక్తులు అందరినీ అమ్మవారు వచ్చేసి ఆ విధంగా వచ్చేసి కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి అక్కడ అందుకే మధురైలో ఉండే మీనాక్షి అమ్మవారి దేవాలయము ఎంతో మహత్యము కలది, ఎంతో మరి గొప్ప క్షేత్రము. అక్కడ ఆ క్షేత్రములో అనేకములైన మంటపములు, అనేకములైన ద్వారములు, అనేకములైన మరి స్తంభములు ఇవన్నీ కలిగి ఉండి ఎంతో రమణీయంగా, ఆకర్షణీయంగా, ఎంతో సుందరంగా ఉన్నది. ఇక్కడ అమ్మవారి పేరు మరి పార్వతీదేవి యొక్క అవతారం కాబట్టి ఆమె పేరు శ్రీ మధురై మీనాక్షి అయితే గనక, మీనాక్షి అమ్మవారు అయితే గనక ఆయన శివుడు అక్కడ ఆయన పేరు సుందరేశ్వరుడు. కాబట్టి ఆయన చాలా సుందరంగా ఉంటాడు కాబట్టి మరి శివుడు సుందరంగానే ఉంటాడు. ఇక్కడ మీనాక్షి అమ్మవారి యొక్క స్తుతి ఉంది. ఇక్కడ ఈ స్తుతి వచ్చేసి కాళిదాసు కవి రచించిన ఈ స్తుతి ఇది. మాణిక్య వీణాం ఉపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి అని చెప్పేసి మనము ఇక్కడ అమ్మవారికి అంటే మాణిక్య వీణను మీటుతూ తర్వాత ఎంతో మహోజ్వలంగా మంచి వాక్కులతోటి మరి గానం చేస్తూ తన దేవుని స్తుతించు మరి ఎటువంటి శరీర ఛాయ కలిగి ఉంటుందంటే కనుక
మహేంద్ర నీలద్యుతి అంటే మహేంద్ర నీలం వంటి శరీరఛాయ కలిగిన కోమలమైన శరీరం కల ఓ తల్లి, మీకు మాతంగ కన్య, ఓ మాతంగముని యొక్క ఆ కుమార్తెగా మీరు అవతరించారు కదా ఓ మాత. మనసారా మిమ్మల్ని మేము నమస్కరిస్తున్నాము, స్మరిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ స్తుతి ఉందన్నమాట, అమ్మవారిదన్నమాట. కాబట్టి శ్రీ మధురా మీనాక్షి అమ్మవారి యొక్క కథ గురించి మనం చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మ్యూట్ లో చేసుకోండి కృష్ణ. మీరు కృష్ణ ఎవరో జపం చేస్తున్నారు, మ్యూట్ లో వేసుకోండి కృష్ణ అందరూ. హరే కృష్ణ. ఇక మధురా మీనాక్షి అమ్మవారి కథ గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాం. పూర్వము మధురైని మలయధ్వజ పాండ్యుడు అనే పాండ్యరాజు పాలించేవారు అనమాట. ఆయన భార్య వచ్చేసి రాణి గారు కాంచనమాలాదేవి. ఆమె పేరేం పేరు? కాంచనమాలాదేవి. వీరికి చాలా సంవత్సరాలు అయిపోయినా కూడా సంతానము కలగలేదు. కాబట్టి రాజు రాణికి మరి పుత్ర సంతానము కావాలని చెప్పేసి వాయిస్ రావడం లేదు ప్రభు. నో వాయిస్. వాయిస్ రావడం లేదా? yes అందరికి వస్తుంది మాతాజీ. కొద్దిగా మీరు ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. వస్తుంది ప్రభుజీ, వస్తుంది ప్రభుజీ, వస్తుంది. ఎవరో వాళ్ళ సమస్య ఉంటుంది. మీరు ఒకసారి లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అయ్యాడు, అప్పుడు వస్తుంది మీకు. మాతాజీ ఎవరైతే మాకు వాయిస్ రాదనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి లీవ్ కండి ఫస్ట్, తర్వాత మళ్ళీ జాయిన్ అయితే మరి నీట్గా వస్తుంది మీకు. ఓకే ఓకే వస్తుంది. ప్రభు మ్యూట్ లో పెట్టుకోమని చెప్తుంది ప్రభు. మ్యూట్ లో పెట్టేసాను మాతాజీ ఇంకా అందరూ. రైట్. ఇక మాతాజీ ఇంకా ఇప్పుడు మధురైని పూర్వం ఎవరు పరిపాలించారంటే గనక ఆ రాజు పేరు మలయధ్వజ పాండ్యుడు, ఆ రాణి పేరు కాంచనమాలాదేవి. కాంచనమాలాదేవి అని రాణి పేరు. వీళ్ళిద్దరికి చాలా సంవత్సరాలుగా వచ్చేసి సంతానం లేదు. పుత్ర సంతానం కోసము వాళ్ళు ఏం చేస్తారంటే గనక పుత్రకామేష్టి యాగములు చేస్తారనమాట. మరి యాగగుండం నుండి అక్కడ వారికి 3 సంవత్సరముల బాలిక, దివ్య బాలిక మరి అక్కడ ఉద్భవిస్తుంది యాగగుండంలో. మరి ఎట్లయితే ఇక్కడ మహాభారతంలో మనం చెప్పుకున్నాం కదా, ఎవరంటే ద్రుపదుడు కూడా ఏం చేస్తారంటే గనక ఒక పుత్రిక ఒక పుత్రుడు కావాలనుకుంటాడు. ఆ విధంగా వాళ్ళు పుత్రకామేషి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞగుండంలో నుంచి మరి ద్రౌపది ఎట్లయితే వస్తుందో ఆ విధంగా ఇక్కడ కూడా యజ్ఞగుండంలో 3 సంవత్సరాల బాలికగా మరి 3 స్తనాలతో కలిగిన ఒక దివ్య బాలిక వాళ్లకు వచ్చిందనమాట, బయటకు వచ్చేసింది వాళ్లకు. మరి యజ్ఞ ఫలంగా దొరికింది సంతానంగా. అప్పుడు వాళ్ళు ఆ రాణి రాజు వచ్చేసి మేము పుత్ర సంతానం అడిగాము కాబట్టి అడిగినందుకు గాను మరి బదులుగా ఒక బాలిక వచ్చింది, మరి అందులో 3 స్తన్యాలు ఏంటి అని చెప్పేసి ఇది విచిత్రం కదా అని చెప్పేసి ఆ రాణి వాళ్ళు బాధపడుతుంటే ఆకాశవాణి పలికిందనమాట. ఇలా ఏం చేసిందంటే ఓ రాజా, ఈ బాలిక దివ్య బాలిక, ఈమె పార్వతీదేవి యొక్క అంశ ఈమె. కాబట్టి ఈ 3 స్తన్యములు ఉన్నాయని చెప్పేసి మీరేమీ బాధపడకండి. ఈ స్తనాలలో వచ్చేసి ఎప్పుడైతే తన భర్త మొట్టమొదటగా దర్శనం చేసుకుంటా కలుగుతుందో ఆ మొదటి దర్శన భాగ్యం చేతనే ఆ 3వ స్తన్యము తనంతటదియే అదృశ్యమవుతుంది. దాని నుంచి మీకు సమస్య ఏమి ఉండదు అని చెప్పేసి అది అదృశ్యవాణి, ఆకాశవాణి పిలుపుతుందన్నమాట. సరే అని చెప్పేసి చేసేది ఏమిటి, తప్పదు, ఇదంతా దైవం యొక్క నిర్ణయం అని చెప్పేసి ఆ మలయధ్వజ పాండ్యుడు తర్వాత కాంచనమాలాదేవి వాళ్ళు ఆ పుత్రికను, ఆ దివ్య బాలికను పెంచుకుంటారు. ఎంతో ప్రేమతో వాళ్ళను ఆ అమ్మాయిని పెంచుతారనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మరి మీనాక్షి బాల్యంలో ఆమెకు పెట్టిన పేరంటే గనక తాటాతకై. ఈ పేరు అంటే వాళ్ళు తమిళంలో తాడాదళై దగై అని చెప్పేసి అంటారనమాట. అంటే ఆ విధంగా తాటాతకై అనే పేరుతో యువరాణి యొక్క పేరుని పెట్టేసి
మరి ఆ యువరానికి మరి పుత్రుడుగా భావిస్తారంటే వాళ్ళు అమ్మాయిని. కాబట్టి యుద్ధ విద్యలు నేర్పుతారు, రాజనీతి శాస్త్రము, మరి అనేక శాస్త్రాలలో మంచి ప్రావీణ్యము పొందుతుంది ఆమె. మాతాజీ ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది, మ్యూట్ చేసుకోండి. వీరయ్య వాళ్ళు ఎవరు? హరే కృష్ణ, మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. కాబట్టి ఈ విధంగా వచ్చేసి మరి యువరాణిగా ఆమె పెరుగుతుంది, యుక్త వయసు వచ్చేస్తుంది, అన్ని సకల శాస్త్రాలు అభ్యసించి వస్తుంది. ఆమె శక్తి స్వరూపిణి కాబట్టి ఇక రాజ్య విస్తీర్ణ కొరకు ఆమె మరి దండయాత్ర ప్రారంభిస్తుంది అనమాట. ఆ విధంగా ఆ దండయాత్రలో వచ్చేసి అనేక రాజ్యాలు మనలో ఉండే రాజులంతా జయించేసి మరి రాజ్య విస్తరణ చేస్తూ ఆమె ఎంతవరకు వెళ్తుందంటే గనక కైలాస పర్వతం వరకు వెళుతుందన్నమాట. అక్కడ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ శివుడు ఆ ఆ మాతకి దర్శనమిస్తాడు. ఎవరికి? పార్వతీదేవికి, మీనాక్షి అమ్మవారికి. ఎప్పుడైతే ఆ సుందరేశ్వరుడు సుందరంగా ఎప్పుడైతే అగుపిస్తాడో వెంటనే తన 3వ స్తన్యం ఏదైతే ఉందో ఆ స్తనము మాయమైపోతుందన్నమాట. కాబట్టి అప్పుడు ఆమె తలుస్తుంది, ఇతడే నాకు పతి అని చెప్పేసి భావించి మరి ఎంతో వినయముతో, తర్వాత ఎంతో మరి ప్రేమతో, మరి ఎంతో మరి అప్పుడు ఆమెకు కొద్దిగా చాలా ఎక్కువ సిగ్గు వస్తుంది అనమాట. ఎన్నలేని సిగ్గు. అంతవరకు వీరవరతిగా ఎంతో మరి పురుషులతోటి యుద్ధం చేసిన ఆమె వచ్చేసి తన భర్త అగుపించగానే శివుడు సుందరేశ్వరుడు అని చెప్పేసి ఆయన పేరు. ఆ విధంగా ఆయన కనిపించిన వెంటనే మరి ఆమె వచ్చేసి నన్ను వివాహం చేసుకోవాలి మీరు అని చెప్పేసి అంటారు. ఆయన కూడా మహాదేవుడు తెలుసు కాబట్టి శివుడికి పార్వతి యొక్క అంశే తనని చెప్పేసి, సరే నేను వివాహం చేసుకుంటాను, కాకపోతే ఇక్కడ కాదు, మీరు వెళ్ళండి, మీ రాజ్యానికి వెళ్ళండి, వెళ్ళాక 8 రోజుల తర్వాత నేను వస్తాను, మీ దగ్గరికి వస్తాను, వచ్చినాక నేను వివాహం అనేది ఏర్పాటు చేసుకుందాము, అంతవరకు మీరు మరి మీ రాజ్యంలోనికి తిరిగి వెళ్ళండి అని చెప్తారనమాట. ఆ విధంగా వచ్చేసి ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ఈమెకు మనసులో ఉండదనమాట. ఎవరికి? ఈ తాడయితకై అనే యువరానికి, తాటాతకై అనే యువరానికి. అంటే ఎవరు అంటే మీనాక్షి అమ్మవారే. కాబట్టి ఆమెకు మనసులో ఉండదు. ఎప్పుడు నిరంతరము ఆ సుందరేశ్వరుడి యొక్క స్మరణలోనే ఉంటుంది, అదే ఆలోచనలో ఉంటుంది. ఎప్పుడొస్తాడా ఆయన అని చెప్పేసి ఆలోచనలో వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. ఇంకా 8 రోజులు ఎట్లానో గడిచాయి. ఇంకా గడిచిపోయే 8 రోజులు ఆయన చెప్పిన విధంగా 8వ రోజు ఈమె ఏమనుకుంటుందంటే కనుక పెళ్లి చేసుకోవడానికి వచ్చేసి చాలా మరి ప్రమదగణాలతోటి మరి అందరూ ఎక్కువ బంధుమిత్రులతోటి ఎంతో ఆర్భాటంగా వస్తాడు అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. కాకపోతే ఆయన ఒక్కడే వస్తాడు. ఎవరు? సుందరేశ్వరుడు ఒక్కడే వస్తాడు అనమాట. ఆ ఒక్కడు వచ్చి మరి అప్పుడు ఆయన పేరు ఏమిటంటే గనక, అప్పుడు సుందరేశ్వరుడు గారు ఆయన పేరు, ఎప్పుడైతే పార్వతీదేవి యొక్క పేరు తాటాతకై అని చెప్పేసి ఎట్లయితే ఉందో, అలాగే ఇక్కడ శివుడి పేరు కుండోధర. ఈయన పేరు కుండోధర. ఆ శివుడి పేరు కుండోధరుడు అని చెప్పేసి ఆ పేరుతో వచ్చేసి ఆ నామంతో ఒక్కరే వస్తారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే కనుక పెళ్లిళ్ళకి సంబంధించి కార్యాలు చేస్తూ మరి అనేక లక్షల మంది కొరకు, ఎందుకంటే రాజు రాజ్యపు యువరాణి కాబట్టి మరి రాజు ఎంతో ఘనంగా పిండి వంటకాలు ఏర్పాటు చేస్తాడు. చేసి లక్షల మందికి అవసరమైన మరి ఆహార పదార్థాలు తయారు చేసి పెడతారనమాట. అప్పుడు ఈయన ఒకటే వచ్చేసేసి ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు ఎంతో మంది వస్తారనుకున్నాము, మేము ఇంత లక్షల మందికి మేము ఆహారాలు పదార్థాలు తయారు చేసి పెట్టినాము, మరి బంధుగణాలు తర్వాత మిత్రగణాలు అంతా మీకు రాలేదు కదా, మీ ప్రమద గణాలు అంతా ఎక్కడ పోయినాయి, మరి ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటే, ఏమి లేదు, మీరేం బాధపడకండి, మీరు వండినవి అన్ని నాకు వడ్డించండి, నేను మొత్తం తినేస్తాను, అంతా తినేస్తాను, ఏం మిగిల్చను, మీరేం బాధపడకండి ఈ పదార్థాల విషయంలో అని చెప్పి చెప్తారనమాట. సరే అని చెప్పేసి అంతా వడ్డిస్తారు. అంతా వడ్డించినాక ఎంతైతే పెడతారో లక్షల మందికి అవసరమైన పెళ్లి
పెళ్లి భోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలను వడ్డించే లోపల ఇతను ఒక్కడే తినేస్తాడు. ఆ విధంగా ఆయన శివుడు మరి ఆ కుండోధర అనే మహాదేవుడు అక్కడ లీలలు చూపించేసి మొత్తం తినేస్తాడు. ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి అంటాడు అనమాట. గోవర్ధనగిరిలో ఏ విధంగా అయితే గిరిధారి గోవర్ధనుడు ఏ విధంగా అయితే గనక మరి ఈ వ్రజవాసులు అంటే బృందావన వాసులు ఏదైతే మరి ఆహార పదార్థాలు తయారు చేసి మరి ఆ పెద్ద రాశిగా పోసినప్పుడు గిరిధారి గోవర్ధనుడు చేసి మరి మొత్తము ఆ ప్రసాదాన్ని తినేసేసినాక నివేదన అంతా పెట్టిన తినేసి అనియోర్ 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 అని ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎలాగ అడుగుతాడో ఇక్కడ శివుడు కూడా ఈ విధంగా ఇక్కడ మదురైలో అటువంటి లీలనే చేస్తారనమాట. ఇక ఆ విధంగా వచ్చేసి ఇక కళ్యాణం చేస్తారు. కళ్యాణం జరుగుతుంది వాళ్ళిద్దరికి. ఎవరికంటే తాటాతకైకి, తర్వాత కుండోధర మరి శివ భగవానుడికి. ఇక్కడ ఏదైతే మరి కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణాన్ని మరి సంవత్సరానికి ఒకసారి ఎంతో వైభవంగా ఘనంగా మరి ఇక్కడ మధురైలో వచ్చేసి అమ్మవారి యొక్క కళ్యాణమును చేస్తారనమాట. ప్రతి సంవత్సరము చైత్ర మాసములో, చిత్తరై మాసం అని చెప్పేసి అంటారు వాళ్ళు తమిళంలో, చైత్ర మాసం అది. ఆ చైత్ర మాసంలో వచ్చేసి అత్యంత వైభవంగా మీనాక్షి తిరుకళ్యాణం అని చెప్పేసి అంటారనమాట. ఆ కళ్యాణం ఏమంటారంటే మీనాక్షి తిరుకళ్యాణం అని చెప్పేసి అని చేస్తారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా. కాబట్టి ఈ మీనాక్షి అమ్మవారి యొక్క పంచరత్నములు అని చెప్పేసి ఒక కవి అంటే భక్తులు రాశారనమాట. ఆ పంచరత్నములు అని చెప్పేసి అమ్మవారి యొక్క స్థితిలో వచ్చేసి ఆమె ఎటువంటి కరుణ కలిగి ఉంటుందంటే, ఎంత కరుణ కలిగి ఉంటుందంటే కనుక సాగరం అంతా కరుణ కలిగి ఉంటుంది అనమాట. దాశరథి కరుణాపయోనిధి అని చెప్పేసి ఎట్లయితే రామదాసు దాశరథి కరుణాపయోనిధి నీవే దిక్కని నమ్మడమా, నీ ఆలయము నిర్మించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి అని ఏ విధంగా ఓ దాశరథి కరుణానిధి కరుణాపయోనిధిని ఏ విధంగా చెప్తాడో ఇక్కడ అమ్మవారికి కూడా వాళ్ళంతా వచ్చేసి ఈ మీనాక్షి మధురైలో వచ్చేసి అందరూ మా అమ్మవారు వచ్చేసి కరుణాసాగరి, ఆమె కరుణాసాగరం లాంటి సాగరం అంత కరుణ కలది అని చెప్పేసి మా దేవత అని చెప్పేసి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఈ విధంగా మరి ఇక్కడ ఈ విధంగా అమ్మవారికి సంబంధించి ఇక్కడ మరకతము శిలతో ఆమె యొక్క విగ్రహం ఉంటుంది. అమ్మవారి యొక్క శిల ఎట్లా ఉంటుందంటే మరకత శిలతో విగ్రహం ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఇక ధనంజయ అని చెప్పేసి ఒక రైతు ఉంటాడు. అంటే శివుడు ఎలా ఏర్పడతాడనేది, శివుడు ఎవరు శివుడు అనేది అంటే శివుడి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ. ఆ సుందరేశ్వరుడు అని చెప్పేసి పేరు. అక్కడ దేవాలయంలో ఉండే విగ్రహం ఉంటుంది. అంటే మా అమ్మవారితో పాటు అయ్యవారు ఉండాలి కాబట్టి ఆ అయ్యవారు వచ్చేసి మహాదేవుడు యొక్క పేరు సుందరేశ్వరుడు. కాబట్టి ఆ విగ్రహం ఎవరిది అంటే కనుక చెప్తానమాట. ఇక్కడ అదొక లీల ఉంది, కథ ఉంది అక్కడ ప్రాంతీయంగా వచ్చేసి అక్కడ ఆ క్షేత్రం యొక్క లీలలో. ఇక ధనుంజయ అని చెప్పేసి ఒక రైతు ఉంటాడు. ఆయన పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఒక లింగము అక్కడ ఆయనకి దొరుకుతుంది. ఆ లింగము అది చాలా విశిష్టంగా ఉంటుంది అనమాట. అది స్వయంభూ లింగము, దివ్యమైన లింగం కాబట్టి ఆయనకు వెంటనే రాజు దగ్గర వెళ్తాడు. ఓ రాజా, నాకు ఈ విధంగా వచ్చేసి నా పొలంలో ఈ విధంగా దివ్య లింగం ఒకటి బయలుపడింది, మరి ఇది మీకు సమర్పిస్తాను అని చెప్పేసి. మరి భూమిలో దొరికే ఏ వస్తువైనా ఎవరికి సంబంధం అంటే గనక ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు సంబంధించిందే కాబట్టి ఆ ప్రజల యొక్క ధర్మంగా ఆ విధంగా ఆయన వచ్చేసి ఆ ధనుంజయ అని చెప్పేసి రైతు వెళ్ళి ఆ శివలింగాన్ని ఆ రాజుకు సమర్పించినాడు అనమాట. అప్పుడు అప్పటి ఆ రాజు ఆ లింగాన్ని ఎక్కడైతే ఈ మధుర మీనాక్షమ్మ వారి యొక్క మరకత శిలతో ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం ఉండే ఆ దేవాలయంలోనే ఇక్కడ అంటే ఆ విధంగా వచ్చేసి ఆ మీనాక్షి
దేవాలయ సముదాయం ఏర్పడింది. అక్కడే మరి దేవాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శ్రీ చైతన్య మహాప్రభువుకు సంబంధించి కూడా ఈ దేవాలయం దర్శించారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంలో వచ్చేసి ప్రధానంగా 5 ద్వారాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ప్రధాన 5 ద్వారాలు ఏంటంటే గనక పంచేంద్రియములు, ఏదైతే జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో మానవుడి యొక్క దేహానికి సంబంధించి ఆ విధంగా యాక్చువల్గా వచ్చేసి ప్రధానంగా 5 ఉంటే గనక మొత్తానికి కలిపి 9 ప్రవేశాల ద్వారాలు అన్ని 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. అవి దేనితో పోల్చారంటే గనక మానవుడి యొక్క దేహంలో ఉండే నవరంధ్రాలతో పోల్చడమైనది. ఆ తర్వాత వచ్చేసి మరి గోపురాలు వచ్చేసి 14 ఉన్నాయి మొత్తానికి. కాకపోతే ప్రధాన గోపురాలు వచ్చేసి 12 ఉండగా మొత్తానికి వచ్చేసి 14 గోపురాలు ఉన్నాయి. ఇక ఆ విధంగా వచ్చేసి ఏవైతే మానవుడి యొక్క శరీరంలో ఉండే కళ్ళు, తర్వాత ముక్కు, తర్వాత చెవులు, నాలుక, చర్మము అని చెప్పేసి ఏ విధంగా అయితే జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో పంచేంద్రియములు, ఆ విధంగా వచ్చేసి నవరంధ్రములకు సంబంధించి ఇక్కడ మనకు 2 కళ్ళు, 2 రంధ్రములు, 2 చెవులు, 4, తర్వాత ముక్కు పుటాలు 2 కాబట్టి 6, నోరుతో 7, నవరంధ్రములలో ఇంకొకటి మూత్ర రంధ్రం 1, తర్వాత మల విసర్జన రంధ్రం 1, ఈ విధంగా నవరంధ్రములు అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా వచ్చేసి నవద్వారాలు ఉన్నాయని చెప్పేసి ఆ దేవాలయానికి చెప్తారు. ఇక రాజులు యొక్క పరిపాలనలో అనేక రాజుల పరిపాలన వచ్చేసి ఎంతో సుందరంగా, దివ్యంగా, మరి ఆ పాండ్యుల యొక్క రాజా వైభవం ఏంటంటే గనక దేవాలయాలలో కట్టించడంలో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఎవరంటే గనక కేవలము పాండ్యరాజులే. ఎంతో ప్రశస్త్యమైన మరి దివ్య క్షేత్రాలు వాళ్ళు నిర్మిస్తారు. ఎందుకు నిర్మిస్తారంటే గనక ఇక ప్రజల యొక్క పాలన, రాజు యొక్క ధర్మం ఏంటంటే గనక రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి అన్నమాట. అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే గనక తన రాజ్యంలో ఉండే ప్రజలు ఎవరంటే గనక భగవంతుని యొక్క వరప్రసాదంగా భావిస్తారనమాట. ఎట్లయితే మనము మన బిడ్డలని భగవంతుని యొక్క వరప్రసాదంగా భావించి ఎంతైతే దివ్యంగా మనము వాళ్ళని చూసుకుంటామో, ఒక సంరక్షకుడుగా మనం ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా వచ్చేసి రాజులు కూడా ప్రజలని కన్నబిడ్డల్లాగా మరి భగవంతుడి యొక్క వరప్రసాదాల్లాగా భావించి వాళ్లకు భగవంతుని యొక్క భక్తులుగా మార్చాలన్నమాట. అందరికీ మరి మరి రాజు యొక్క ధర్మం ఏమిటంటే గనక ముఖ్యంగా 3 ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్క రాజు. అది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఆ తర్వాత ఉపాధి, ఇవి 3 ఇవ్వాల. కాబట్టి ఆ ధర్మంగా వచ్చేసి అప్పుడు ఆ రాజులు వచ్చేసి అక్కడ మరి ఉపాధి కల్పించే ఒక నిమిత్తమై వాళ్ళు దేవాలయాలు ఎంతో ఘనంగా నిర్మించే వాళ్ళు అనమాట. ఆ ఉపాధి కార్యక్రమంలో వచ్చేసి దేవాలయాల కట్టడాల్లో వచ్చేసి ప్రజలు పాల్గొనేవాళ్ళు. ఆ దేవాలయాలు కట్టాక వచ్చేసి అక్కడ భగవంతుడి యొక్క నైవేద్య రూపంలో సమర్పణ చేస్తున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ప్రజలంతా వచ్చేసి అక్కడ సేవ చేస్తూ అక్కడే మరి వారికి ఆహారాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ ఈ విధంగా చక్కగా భక్తి మార్గములో మరి ప్రజలను నడిపించే. మాతాజీ ఎవరు మ్యూట్ చేసుకోండి, మాతాజీ ఎవరో మాట్లాడుతున్నారు, అందరు మ్యూట్ చేసుకోవాలి మీరు. శారద ఎవరు మాట్లాడుతున్నారు? హరే కృష్ణ, శారద మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. కాబట్టి ప్రజలకి ఆ విధంగా వచ్చేసి అన్ని సదుపాయాలు కల్పించే వాళ్ళు రాజులు. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రతినిధి రాజు కాబట్టి ఆ విధంగా వాళ్ళ ధర్మం, రాజు యొక్క ధర్మం ఉంది కాబట్టి ఆ విధంగా చేసేవాళ్ళు. అందుకే ఎంతో వైభవంగా వచ్చేసి వాళ్ళు పరిపాలించేవాళ్ళు, ధర్మాన్ని పాటించే వాళ్ళు మరి ప్రజల చేత కూడా పాటించనిచ్చేవాళ్ళు, పాటించేటట్లు చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి యథా రాజా తదా ప్రజా అనే విధంగా వచ్చేసి భక్తులు కూడా ఎంతో భక్తితో మరి వారు ఉండేవారు. ఇక్కడ
ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఒక నది ఉన్నది. ఆ నది పేరు కృతమాల నది. ఆ నది పేరు పేరు కృతమాల నది, వైదేహి నది అని కూడా అంటారనమాట. కాబట్టి ఈ మధురలో ప్రవహిస్తుంది ఈ నది. ఇది మరి గంగా నదితో అంత పవిత్రంగా సమానంగా వాళ్ళు భావిస్తారు. ఇక వైష్ణవ సంప్రదాయములో ఆళ్వారులు నమ్మాళ్వారులు నాయనార్లు అని ఉన్నట్టు మరి తిరువలయాదల్ అని చెప్పేసి ఒక ఆళ్వారుకు వచ్చేసి ఇక్కడ ఘనమైన అక్కడ లీల చేయడం జరిగింది. మరి శివుడి యొక్క పుత్రులలో కార్తికేయుడు అంటే ఎవరంటే గనక ఈయన దేవసేన అధ్యక్షుడు అనమాట. దేవతల యొక్క సైన్యానికి అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు గీతలోన, నేను దేవతల యొక్క సైన్యాధ్యక్షుడైన కార్తికేయుడు నేనే అంటాడు, సుబ్రహ్మణ్య స్వామి నేనే అంటాడు అన్నాడు, కుమారస్వామి నేనే అంటాడు కృష్ణుడు. కాబట్టి అది విభూతులు, భగవద్ విభూతులు అని చెప్పేసి 10వ అధ్యాయంలో మనకు భగవంతుడు చెప్పినాడు. అలాగే వచ్చేసి వినాయకుడు కూడా మరి ఏదైతే విఘ్నములు కలగనీయకుండా మరి ఈ భౌతిక జగత్తులో చేసే ప్రతి ఒక్కళ్ళ యొక్క కార్యములు నిర్విఘ్నంగా సాగాలంటే మరి గణాధిపతి అయిన వినాయకుడిని మరి ఆరాధించాలి. తద్వారానే విజయం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఏంటంటే గనక చైతన్య మహాప్రభు వాళ్ళు ఇక్కడ అనేక మరి మన దక్షిణ భారతదేశంలో శ్రీకుర్మం నుంచి తీసుకొని మరి ఏదైతే హిందూ మహాసముద్రం దగ్గర ఉండే మరి ఏదైతే క్షేత్రం ఉందో రామేశ్వరము రాజరామేశ్వరుడు అక్కడ ఉంటాడు, శివుడి యొక్క పేరు. కాబట్టి ఆ రామేశ్వరం వరకు మరి చైతన్య మహాప్రభు మొత్తం అంతా అన్ని క్షేత్రాలు ఆయన శివాలయాలు కూడా సందర్శించినాడు. ఆ విధంగా వచ్చేసి మీనాక్షి అమ్మవారి మరి దేవాలయాలు కూడా సందర్శించినారు అని చెప్పేసి మరి అక్కడ ఆ క్షేత్రం యొక్క చరిత్రలో ఉన్నది. ఇక చైతన్య మహాప్రభు యొక్క వచ్చేసి అద్వైతాచార్యులు ఎవరంటే గనక ఆయన సాక్షాత్తు శివుడి యొక్క అంశ ఆయన. కాబట్టి అద్వైతాచార్యులు వచ్చి చైతన్య మహాప్రభుతో కలిసి చాలా లీలలు చేశారనమాట. ఇక్కడ మనకు తెలిసిందే, మొట్టమొదట వచ్చేసి అద్వైతాచార్య మాత్రం ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఆయన ఈ కలియుగంలో జరిగే అన్ని చూసి ఆయన బాధపడుతూ మరి భగవంతుణ్ణి అంటే ఏదైతే పురుషోత్తమ క్షేత్రంలో ఉండే ఆ జగన్నాథుడు ఎవరైతే ఉన్నాడో పూరి జగన్నాథుడిని ఎప్పుడు ఒక పాత్రలో వచ్చేసి ఒక రాగి పాత్రలో జలం తీసుకొని అందులో తులసి దళములు నైవేద్యంగా పెట్టి, ఓ జగన్నాథ త్వరగా వచ్చి ఇక్కడ అవతరించండి, మీరు ఈ కలికాలము ఈ కలియుగంలో వచ్చేసి ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, మీరు రావాలి, అవతరించండి, రండి అని చెప్పేసి భగవంతుని ప్రార్థించేవాళ్ళంట. ఆ విధంగా అద్వైతాచార్య ఎవరంటే శివుడే అనమాట, శివాంశ సంభూతుడు ఆయన. కాబట్టి శివకేశవ మూర్తిని చూస్తుంటారు ఆయన్ని. కాబట్టి ఆయన యొక్క ప్రార్థన మేరకు శ్రీకృష్ణ భగవానుడు మరి భక్త్యావతారంగా శ్రీ చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించినారనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఆయన మరి అనేక భారతదేశం అంతటా 4 సార్లు మరి పాదయాత్ర చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని, మన మహామంత్రాన్ని ప్రచారం చేస్తూ మరి కృష్ణ ప్రేమను ఆయన పంచారు కదా. కాబట్టి ఆ రూపంలో ఇక్కడంతా ఈ క్షేత్రాన్ని కూడా సందర్శించారని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ వచ్చాక ఎవరింట్లో ఆయన మరి ఆతిథ్యం స్వీకరించారంటే గనక ఒక విప్రుడు నాడు. ఆ విప్రుడి పేరు వచ్చేసి రామదాస విప్ర. ఆయన పేరేం పేరు? రామదాస విప్ర. ఇక చైతన్య రామదాస విప్ర యొక్క ఇంట్లో మరి ఎవరైనా సరే భౌతికంగా ఉండే వ్యక్తి ఏం చేస్తారంటే మామూలుగా పేదవాడి ఇంట్లో వచ్చేసి ఆతిథ్యం తీసుకోవడం అనమాట.
లక్షాధికారి ఇంట్లో వెళ్తారు. అట్లనే చైతన్య మహాప్రభు కూడా ఏం చేశారంటే 1,00,000 హరినామాలు ఎవరైతే జపిస్తారో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని 1,00,000 హరినామాలు ఎవరైతే జపిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఎవరు? ఆతిథ్యం స్వీకరించడానికి శ్రీ చైతన్య మహాప్రభు. ఆ విధంగా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళినాక ఆ ఓ రామదాసా, మరి ఆకలి అవుతుంది కదా, తొందరగా మరి ఆహారాలు మరి నైవేద్యం పెట్టి కృష్ణుడు పెట్టి నాకు ఇవ్వు, నాకు ఆకలి అవుతుంది అంటానట. అంటే అప్పుడు అంటానట, కాదు కృష్ణ, ఆ రామా, ఏం రామా నువ్వు, ఇది కదంబవనం. యాక్చువల్ గా పూర్వం వచ్చేసి ఈ మధురై అనేది ఏదైతే క్షేత్రం ఉందో ఇదంతా పూర్వము కదంబ వనం అంట. ఇది అంటే కదంబ వృక్షములతో ఉండే దట్టమైన వనం అనమాట. ఎందుకంటే ఇది దండకారణ్యం కదా. ఇది మనం ఉండే ఈ దక్షిణ భారతదేశం అంతా అంటే జంబూద్వీపం అంటే భారతదేశం పేరు, స్థానం పేరు జంబూద్వీపం అంటారు. జంబూద్వీపంలో దక్షిణ భాగం అంతా ఉండే దాన్ని వచ్చేసి ఏమంటారంటే కనుక జంబూద్వీపంలో వచ్చేసి దండకారణ్యం. ఇది ఈ దండకారణ్యం అంటే అరణ్యం, అరణ్యము, దండకం అనే అరణ్యం. ఈ అరణ్యములు వచ్చేసి ఎక్కడ చూసినా కూడా దట్టమైన అడవులు తప్ప మిగతా ఏవి లేవు పూర్వము. అప్పుడు ఇక్కడ ఈ మధురై ఉండే స్థానంకు, మధురై అనే నగరం, ఇప్పుడు ఉండే మధురై నగరం స్థానంలో పూర్వము కదంబ వృక్షములతో ఏర్పడిన దట్టమైన వనం అంట, కదంబ వనం అట. కాబట్టి అప్పుడు చెప్తానంట, రామా నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? కదంబ వనంలో ఉన్నావు కదా, మరి నీకు అప్పుడే ఆహారం కావాలంటే ఏంటి చెప్పు. లక్ష్మణుడు వెళ్ళాలా, మరి లక్ష్మణుడు వచ్చేసి ఆహార పదార్థాల కోసం వెళ్ళాలి. వెళ్ళాక ఆయన రావాలా, వచ్చి సీతమ్మ వారికి ఇవ్వాలా, అప్పుడు ఆమె వంట చేయాలా, వంట చేసినా కదా నీకు పెట్టాల్సింది మేము ఆహారం అని చెప్తానంట. అంటే అప్పుడు చైతన్య ప్రభు వచ్చేసి ఆయనే కృష్ణుడు కాబట్టి, ఆయనే రాముడు కాబట్టి తెలిసినప్పుడు ఆయనకు, ఓ అయితే రామదాస, విప్ర రామదాస, అలాగనా, అయితే మరి మీరు ఆ భావనలో ఉన్నారా మీరు? ఇప్పుడు ఇది కదంబ వనమా ఇది అని చెప్పేసి ఆయనతో వచ్చేసి మరి హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయనకి చెప్పి కొన్ని లీలలు, రామలీలల గురించి అక్కడ చర్చ చేశారంట ఇద్దరు. కాబట్టి ఆ విధంగా సత్సంగం ఏర్పాటైంది. ఇక చైతన్య మహాప్రభు వచ్చేసి అక్కడ ఉయ్యాల సేవలు, ఉంజల్ సేవ కూడా కార్యక్రమం చేసేవారంట. ఎక్కడ? అమ్మవారి యొక్క దేవస్థానంలో ఉంజల్ సేవ. ఎవరికి? సుందరేశ్వరుడు, తర్వాత మధురై మీనాక్షి అమ్మవారికి. కాబట్టి ఉంజల్ సేవలో పాల్గొనేవారు చైతన్య మహాప్రభు దేవాలయంలో అని చెప్పి అంటారు. అక్కడక్కడ అనేక మంటపాలు ఉన్నాయి, మరి ఏనుగులు, తర్వాత ప్రవేశ ద్వారాలు, ఎంతో సుందరంగా ఉంది. అక్కడ సుందరేశ్వర లింగము, స్వయంభూ లింగము. అది ఎవరిదంటే గనక, అది ఎవరు దొరికిందంటే గనక, అది నిజానికి ధనుంజయ అని చెప్పి రైతుకు దొరికింది. అది మొట్టమొదటి ఎవరు ఆరాధించే వాళ్ళంటే కనుక ఆ శివలింగాన్ని, ఆ లింగాన్ని ఇంద్రుడు, దేవరాజైన ఇంద్రుడు ఆరాధించేవాడంట. అట్టి ఇంద్రుడు ఆరాధించిన ఆ లింగము కాబట్టి దాని పేరు సుందరేశ్వరుడు అని చెప్పేసి అక్కడ దేవాలయము ఏర్పాటు చేశారు. ఈ మందిరంలో అనేక గుహలు కూడా ఉన్నాయి. అనేక మరి రహస్య ద్వారములు, అనేక ద్వారములు, అనేక మార్గములు, గోపురాలు, మరి ఎంతో రమణీయంగా, సుందరంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరమైన దేవాలయం ఏదంటే గనక మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయము. ఇక ఇంకొకసారి ఇక చైతన్య మహాప్రభు ఎవరింట్లో ఉన్నారంటే ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి అక్కడ 1000 స్తంభాల మంటపం అని అంటారు. ఆ 1000 స్తంభాల మంటపం కూడా ఉంది. అది ప్రత్యేక పండుగల్లో ప్రత్యేక ఉత్సవాలు చేసుకోవడానికి అనేక ఉత్సవాలు చేసుకుంటారు అక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఇక చైతన్య మహాప్రభు వచ్చేసి రామదాస విప్రుడి యొక్క ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేసి ఇక ఇంకొక అక్కడ నుంచి వాళ్ళు రామేశ్వరం వెళ్ళారంట. అక్కడ నుంచి రామేశ్వరం దగ్గర కాబట్టి రామేశ్వరం వెళ్ళారంట. రామేశ్వరం వెళ్ళినాక వచ్చేసి అక్కడ మళ్ళీ ఈ రామేశ్వరం వెళ్ళేటప్పుడు రామదాస్ కూడా వచ్చారు అనమాట. అక్కడ ఇంకొక విప్రుడి యొక్క ఇంట్లో వచ్చేసి వాళ్ళు చాలా బాధపడినారంట. అయ్యో, ఇప్పుడు ఈ దండకారణ్యంలోనే కదా మరి సీతమ్మ వారిని ఆ రావణుడు మరి ఎట్లా తాకాడు, మరి ఎంతో మరి బాధపడి ఉంటుంది అమ్మవారు ఏ విధంగా అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆవేదనతో మరి చెందుతూ పడేవాళ్ళంట. అంతటా అక్కడ ఇంకొక విప్రుడు ఉండి, మరి కుర్మ పురాణంలో ఉంది కదా,
మరి నిజ సీత అగ్నిదేవుడి దగ్గర ఉంటుంది. మరి పూర్వము అగ్నిదేవుడి దగ్గర ఉండే ఎవరైతే వేదవతి అని చెప్పేసి మాత ఉన్నారు, ఆమె అచ్చం సీతమ్మ వారిలాగా ఉంటుంది. మొట్టమొదట రావణుడు మరి ఆ వేదవతి మరి ఈ తపస్సు చేసే నిమిత్తము తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమెను చూసి మరి ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడై రావణుడు ఆమె యొక్క వెంట్రుకలు పట్టుకొని లాగినప్పుడు ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంది, అగ్నిలో మండి కాలిపోతుంది. ఆ విధంగా అగ్నిదేవుడి దగ్గర ఉంటుంది. మరి ఎప్పుడైతే రావణుడు అపహరణ చేస్తాడు సీత అని చెప్పేసి మొట్టమొదటిగా ఎప్పుడైతే వస్తున్నాడు ఈ రోజు అని తెలుస్తుందో ఆ క్షణం వెంటనే అక్కడ ఉండే నిజ సీత మరి ఆ వేదవతి స్థానంలోను, అగ్నిదేవుడి దగ్గర ఉండే వేదవతి స్థానంలోను, మరి ఆ వేదవతి స్థానంలో సీతమ్మ వెళ్తే సీతమ్మ స్థానంలో వేదవతి వచ్చేస్తుంది. ఆ వేదవతి ద్వారానే రావణుడికి నాశనం ఉంది అని చెప్పి శాపం ఉంది కాబట్టి ఆ విధంగా మార్పు జరుగుతుందని చెప్పేసి మరి చైతన్యంలో వచ్చేసి ఆ రామేశ్వరంలో అక్కడ ఒక విప్రుడు ఏం చేస్తాడంటే గనక ఆ విధంగా చెప్పేస్తారు చైతన్య మహాప్రభు. విప్రుడు ఏం చేస్తాడంటే గనక నేను ఒక విప్రుడి యొక్క భార్య వచ్చేసి ఆలస్యంగా ఇంటికి వస్తుందంట. నేను రాముణ్ణి కాదు, నీవు ఆలస్యంగా ఇంటికి వచ్చినావు, నేను స్వీకరించను పో అంటాడంట. అప్పుడు చైతన్యులు వచ్చేసి అక్కడ అట్టి బ్రాహ్మణుడికి బుద్ధి చెప్తాడు, స్వీకరించాలి, ఇది ధర్మము అని చెప్పేసి ఆ విధంగా తాను అక్కడ ఒక లీల చేస్తాడనమాట. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఇంకొక వాసుదేవ విప్ర అని చెప్పేసి ఇంకొక బ్రాహ్మణుడు ఉంటారంట రామేశ్వరంలో. కుష్ఠవ్యాధితో మరి చాలా బాధపడుతుంటారంట. మరి అటువంటి అతనిని కృతమాల నది ఏదైతే ఉందో మరి చైతన్య మహాప్రభుతో కలిసి స్నానం చేసినప్పుడు వెంటనే ఆయన యొక్క కుష్ఠవ్యాధి నయమైపోతుంది అని చెప్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఈ మధురలో వచ్చేసి ఒక గొప్ప లీల జరిగింది. అది ఏదంటే గనక అది ఎప్పుడంటే గనక మత్స్యావతారం సంబంధించిన లీల అది. ఆ మత్స్యావతార లీల సంబంధించి ఇక్కడ కథ కూడా మనము ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ మత్స్యావతారం వచ్చేసి మీకు తెలిసిందే. ఇక్కడ ఈ మత్స్యావతారం ఎవరిదంటే గనక ఇప్పుడు మనము ఏ మన్వంతరంలో ఉన్నాం చెప్పండి? హరే కృష్ణ. ఇప్పుడు ఉండే మన్వంతరం పేరు కృష్ణ. ఇప్పుడు వైవస్వత మన్వంతరము. కాబట్టి ఈ వైవస్వతమను ఎవరంటే గనక పూర్వము ఈ మనువు పూర్వము ఆయన పేరు వచ్చేసి సత్యవ్రతుడు. ఆ సత్యవ్రతుడి కథ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అంటే మత్స్యావతారం సంబంధించి కథ. సత్యవ్రతుడికి మత్స్యావతారానికి సంబంధం ఉందన్నమాట. ఆయన సత్యవ్రతుడు అనే రాజు వచ్చేసి గొప్ప రాజర్షి, ఆయన కృష్ణ భక్తుడు. ఆయన అంటే రాజులందరూ భక్తులే, గొప్ప భక్తులే. వాళ్ళు ఋషిలాగా వాళ్ళు రెండు అంటే మనము కూడా అలాగే ఉండాలి. రైలుకు పట్టాలు రెండు ఉన్నట్టు మనము కూడా ఒకటి రాజుగా తన కర్తవ్యము నిర్వర్తిస్తూ ఉండాలి. తర్వాత మానవ జన్మ తీసుకున్నందుకు భగవంతుని యొక్క సేవ చేయడానికై కూడా తన ధర్మాన్ని, ఆధ్యాత్మిక ధర్మం ఉండాలి, భౌతిక ధర్మం ఉండాలి. ఈ రెండు ధర్మాల పైన మనం సమతుల్యం చేసుకొని ఉన్నప్పుడు మాత్రమే మన మానవ జన్మ ధన్యం అవుతుంది అనమాట. కాబట్టి భగవంతుడు ఇచ్చినది ఇదంతా. ఇది మనకిచ్చిన ఉపాధి భగవంతుడు ఇచ్చిందే. కాబట్టి మనకిచ్చిన సంతానము అది ఎవరి విత్తనాలవి? భగవంతుడివి. కాబట్టి వాళ్ళు ఎవరి పిల్లలు? వాళ్ళు ఎవరంటే ఆయన యొక్క బిడ్డలు. కాబట్టి వాళ్ళని రక్షణ చేయాలి. కాబట్టి భౌతికంగా అది చేయాలి. ఈ జన్మ మానవ దేహంలో ఉన్నందుకు కనుక ఈ జన్మ యొక్క ఉద్ధరణ కృష్ణ చైతన్యంలో ఉండి భగవంతుడి యొక్క దాసుడిగా మనము సేవ చేస్తూ మరి ఆయన యొక్క ధామాన్ని చేరుకోవడానికి కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా సత్యవ్రతుడు కూడా ఎంతో గొప్ప రాజర్షి, రాజు ప్లస్ ఋషి, కృష్ణ భక్తుడు. ఒకనాడు ఏమవుతుందంటే గనక ఇదే నది ఏదైతే ఉందో గనక ఏ నది చెప్పండి? ఏం పేరు? ఇప్పుడు నేను చెప్పిన నది పేరు కృతమాల నది. ఏం నది పేరు? కృతమాల నది. ఇక్కడ ఉండేది, ప్రవహించేది అనమాట. ఇంకొక పేరు దానికి ఏం పేరు అంటే గనక కృతమాల నదికి పేరు ఇంకొక పేరు వచ్చేసి వైదేహి నది. ఏమంటారు? వైదేహి నది.
అంటారన్నమాట. వైదేహి నది. ఈ రెండు ఒకటే. ఈ నదిలో వచ్చేసి ఒకసారి ఈ సత్యవ్రతుడు వచ్చేసి స్నానం చేయడానికి పోతాడు. హరే కృష్ణ. స్నానం చేయడానికి పోయి అక్కడ వచ్చేటప్పుడు చూసి పూజ నిమిత్తమై వచ్చేసి ఒక పాత్రలో వచ్చేసి ఒక చెంబులో, ఒక మర చెంబులో నీళ్లు నింపుకుంటాడు అనమాట. నీళ్లు నింపుకునేటప్పుడు ఒక చేప వచ్చేస్తుంది. ఎక్కడ దేనిలోకి వచ్చేస్తుంది? చెంబులోకి వచ్చేస్తుంది. వచ్చినాక రాజా నన్ను మీ ఇంటికి తీసుకుపోవని చెప్తుంది అనమాట. రాజు ఏం చేస్తాడు? చేప ఎప్పుడైతే పాపం పొరపాటున వచ్చిందేమో, చేప నీటిలోనే ఉంటే క్షేమం కదా, ఇంటికి తీసుకెళ్ళకూడదని చెప్పి ఈ రాజు ఏం చేస్తాడు? సత్యవ్రతం ఏం చేస్తాడు? నీటిలో వదిలేస్తాడు చేపని. మళ్ళీ వచ్చేస్తుంది, అందులోకి నీటిలోకి వచ్చేస్తుంది. మళ్ళీ తీసేసి మళ్ళీ జలంలో వదిలేస్తాడు, నదిలో వదిలేస్తాడు. మళ్ళీ వచ్చి పాత్రలో వస్తుంది. రాజా అప్పుడు కృష్ణ ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణ ఎవరో మాట్లాడుతున్నారండి. వివో V2303 ఎవరండి? మ్యూట్ చేసుకోండి కృష్ణ. ఆ విధంగా వచ్చేసి మూడోసారి చేప మాట్లాడుతుంది. ఓ రాజా, నన్ను రక్షించు. ఇక్కడ పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయ పెద్దమాయ అన్నట్టు చిన్న చేపను పెద్ద చేప మింగేస్తుంది కదా. ఓ రాజా, నన్ను మింగేస్తుంది కృష్ణ. ఎవరో ఒకరు నన్ను మింగేస్తారు, నన్ను రక్షించు. నువ్వు రాజు కదా, రక్షించే బాధ్యత నీదే కదా. మరి ప్రజ అంటే ఎవరు? జీవులు కూడా ప్రజలే కదా. 84 లక్షల జీవులు ఏవైతే జీవరాశులు అన్ని ప్రజా కిందే వచ్చేస్తాయి కదా. మానవులు ఒకటే కాదు, నువ్వు రక్షించాల్సి రాజుగా, నన్ను కూడా రక్షించే బాధ్యత నీదే కాబట్టి నన్ను రక్షించు నాయన అంటుందట. ఏది? ఆ చిన్న చేప. అప్పుడు రాజు సరే ఏం భయపడకు, నేను రక్షిస్తాను రా అని చెప్పి తీసుకెళ్తాడు ఇంటికి. తీసుకెళ్ళి ఇంట్లోన ఒక చిన్న పాత్ర, ఆ చిన్న చేప కదా, చిన్నగా ఉంటుంది చేప. ఎంత ఉంటుంది? ఈ పెన్నంత ఉందనుకోండి. ఇంత సైజులో ఉండే చేపని దీనికి తగినంత పాత్రల్లో నీళ్లు పోసి దాంట్లో వదిలేస్తాడు. వచ్చేటప్పటికి ఒక దినం దాటే లోపల, తెల్లవారే లోపల ఆ చేప పెద్దదైపోయి ఉంటుంది. ఆ పాత్ర సరిపోదు దానికి. సరే అని చెప్పి దానికంటే పెద్ద పాత్రలో వచ్చేసి నీళ్లు వేసి అందులో దాన్ని వదిలేస్తాడు ఆ చేపని. మళ్ళీ ఆ పాత్ర కంటే పెద్దగా అయిపోతుంది. ఆ విధంగా ఇంతింతై వటుండింతై అన్నట్టు వామనావతారంలో మరి ఏ విధంగా అయితే వామనుడు మరి ఆకాశం ఎంత ఎత్తుగా మరి శరీరాన్ని పెంచినట్లు ఈ చేప కూడా పెద్దగా మారిపోతుంటుంది. ఎక్కడ వేసినా పెద్ద కొలను ఉంటుంది, అంటే ఈత కొలను లాంటిది ఉంటుంది. రాజు కాబట్టి రాజప్రసాదంలో ఉంటుంది. అక్కడ దాంట్లో వేస్తాడు, అది కూడా పట్టదు దానికి. సరే అని చెప్పేసి పెద్ద నది దవ్విస్తాడు, అందులో వేస్తాడు. అందులో వేసినా కూడా సరిపోదన్నమాట. తర్వాత అప్పుడు రాజు అనుకుంటాడు, ఓ మీనమా, మీరు దివ్య మీనం, మీరు ఎవరో మీరు శక్తివంతులు ఉన్నారు, మీరు ఎవరు నిజంగా చెప్పు అంటే అప్పుడు చెప్తానమాట, నేను విష్ణువు, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చానని చెప్తానమాట. అంతటా సరే అని చెప్పేసి మరి ఆయనకి సముద్రంలో వదిలేస్తాడు. వదిలినాక అక్కడే ఉంటాడు ఆయన. హరే కృష్ణ. అంతలో ఏమవుతుందంటే కనుక ప్రళయం వచ్చేస్తుంది అనమాట. అంతే, ప్రళయకాలం వచ్చేస్తుంది. ఆ ప్రళయ కాలంలో వచ్చేసి జలమంతా వచ్చేసి ఎవరైతే సత్యవ్రతుడు ఉన్నాడో ఆ రాజ్యాన్నంతా ముంచెత్తుంది అనమాట. ఆ చివరికి వచ్చేసి ఆ రాజును, ఎందుకంటే సత్యవ్రతుడు ఆయన రక్షించాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే కనుక ఆయన యొక్క ఏదైతే రాజ్యము ఉందో ఆ రాజ్యాన్ని వచ్చేసి ఒక పడవలో అంటే ఉంచేసి, ఆ పడవని ఈ మత్స్యము మరి వాసుకి అనే సర్పమును కట్టేసి ఒక పక్కన, ఇంకొక పక్కన తన యొక్క మూపురం పైన చేప యొక్క మూపురం పైన ఉంటుందన్నమాట. దానికి ఆ మత్స్యావతారం యొక్క భగవంతుడి యొక్క మూపురాన్ని కట్టేసి ఆ విధంగా లాగేసుకొని వచ్చేసి ఆ ప్రళయకాలం జలం నుంచి రక్షించేసేసి వచ్చేసే లీల జరిగినది ఈ ప్రాంతంలోనే. ఆయనే ఆ విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు ఇక తర్వాత వచ్చేసి ఆయన మనువుగా జన్మిస్తున్నాడు. ఆయన పేరు వైవస్వత మనువు. ఆయన పేరు ఏం పేరు? వైవస్వత మనువు. ఇప్పుడు మన ముందే మనువు ఎవరంటే కనుక వైవస్వత మనువు. ఆ విధంగా వచ్చేసి మరి రక్షిస్తాడనమాట. ఇక మధురైకి వచ్చేసి చాలా మంది మన వైష్ణవ ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు ఏ విధంగా అయితే వచ్చినారో అదే విధంగా కూడా మనకు ప్రభుపాదులు కూడా వచ్చారంట ఇక్కడికి.
భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, ఇస్కాన్ ఫౌండర్ అండ్ ఆచార్య ఎవరైతే ఉన్నారో, మొట్టమొదట వచ్చేసి ఆయన ఇంకా భక్తుడుగా మారినప్పుడు, భక్తుడిగా కానప్పుడు ఏదైతే ఫార్మసీ కంపెనీ ఉండేది అనమాట. ఆయన అంటే మెడిసిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉండేది. దాని నిమిత్తం వచ్చేసి భారతదేశం అంతటా ఆయనకి మరి వ్యాపార సంబంధాలు ఉండేవి కాబట్టి అప్పుడు మధురకు వచ్చారంట ఆయన. మధురైకి వచ్చినప్పుడు ఆ మధురైలో వచ్చేసి అమ్మవారిని దర్శనము, తర్వాత ఆ క్షేత్రంలో ఉండే సుందరేశ్వరుడి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళంట. అక్కడ కొన్ని ఆ నగరం కాబట్టి అక్కడ కొన్ని వ్యాపార కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి అంటారు అనమాట. ఆ తర్వాత ఆయన దీక్ష తీసుకున్న తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరులు 1904లో వచ్చేసి ఆయన కూడా వచ్చారంట. వచ్చేసి ఎందుకు వచ్చారంటే గనక చైతన్య మహాప్రభు వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఆయన మరి ఏ దేవాలయాలకు వచ్చారో, ఏ స్థానాల్లో వచ్చారో అంతా ఆయన కనుక్కొని ఆ జిల్లా ఏది, మరి ఏ పట్టణానికి వచ్చాడో ఆ పట్టణంకు ముఖ్య పట్టణం అంటే జిల్లా కేంద్రం ఏది, అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇవన్నీ అతను రాసుకున్నారట. కాబట్టి కుర్మక్షేత్రము, రాజమండ్రి, అహోబిలము, శ్రీశైలము, ఆ విధంగా మరి చిదంబరము, కుంభకోణము, ఈ విధంగా మధురై, ఈ విధంగా రామేశ్వరము, ఇవన్నీ అంతటా భారతదేశం అంటే కేరళ రాష్ట్రంలో కూడా ఇదంతా మొత్తం వచ్చేసి ఏదైతే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయము, తర్వాత అలాగే ఉడుపి శ్రీకృష్ణుడు కర్ణాటకలోను, తర్వాత గురువాయూరప్ప దేవాలయము, ఇవన్నీ ఆయన సందర్శించేసి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేసిన ఆ చైతన్య మహాప్రభువులు ఇక్కడ వచ్చినారు అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఇక ఈ మధురై దగ్గర వచ్చేసి అజకర దేవాలయం చెప్పేసి ఒక గొప్ప దేవాలయం ఉన్నది. దాన్ని నుపుర గంగా సుందరరాజన్ దేవాలయము అంటారు అనమాట. అజగర అంటే సుందరం అని అర్థం అనమాట, అంతే. కాబట్టి నూపుర గంగా అందుకే అక్కడ ఒక సంవత్సరానికి ఒకసారి అదే చైత్రమాసంలోనే ఇక్కడ ఉత్సవం జరుగుతుందంట. చాలా గొప్ప ఉత్సవము. ఎంతో సుందరమైన అక్కడ ఒక తీర్థస్థానం కూడా ఉన్నది. గొప్ప బంగారు విగ్రహములో భగవంతుడు కృష్ణుడు అక్కడ ఉంటాడు. ఆయనని పెద్ద గుర్రము లాంటి స్వారీ పైన, గుర్రపు స్వారీ లాగా ఆయనను అక్కడ ఊరేగిస్తారు. అది ఆ నది పేరు కూడా ఏదంటే కనుక మనము చెప్పుకున్న నదినే అదే నది ఏదంటే వైతరణి నది, వైదేహి నది. కాబట్టి కృతమాల నది, వైదేహి నది దగ్గర అక్కడ స్నానాలు చేస్తారు, చాలా గొప్పగా చేస్తారని చెప్పి చెప్తారు. కాబట్టి మహా ఉత్సవం చేస్తారు చైత్రమాసంలోనే వైగేయి నది దగ్గర అని చెప్పేసి అంటారు అనమాట. ఇక ఇది ఈ క్షేత్రం సంబంధించి మహత్యము, ఇంకా వివరాలు. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి. హరే కృష్ణ మాతాజీ, అందరికీ ధన్యవాద ప్రణామాలు.